క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. వైసీపీ నేతల భూ కబ్జాలు ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు. వినతులు స్వీకరించిన ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ సేల్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ భూ ఆక్రమణలు, తప్పుడు రిజిస్ట్రేషన్లపై గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయన్నారు. అన్యాయంగా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారని, బాధితులు వాపోయారని వివరించారు. గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యలను నిర్ణీత సమయంలోనే పరిష్కారం అయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ముఖ్యంగా ప్రజావేదిక దగ్గరికి వచ్చే ఇబ్బందుల్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే ల్యాండ్ సంబంధించినటువంటి సమస్యలు అనేది ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు. ఈ రోజున వచ్చిన వాళ్ళలో దాదాపుగా 70% ప్రజలందరూ కూడా ల్యాండ్ సమస్యలు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాలకి ప్రతీక కనపడతాం. ఈ రోజున ఇన్ని సమస్యలు ఉన్నా కానీ, రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉన్నా కానీ అదేమీ అడగట్లేదు. ల్యాండ్ అందరూ కూడా కబ్జా చేసిన ల్యాండ్ గురించి ఈ రోజున వచ్చి వాళ్ళు మా ల్యాండ్ ఇవాళ 80% సమస్యలన్నీ కూడా ల్యాండ్ మీద వస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం గత ప్రభుత్వం ఎంత దారుణమైన పనులు చేసిందనేది, ల్యాండ్ మాఫియా అనేది మేము మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ గవర్నమెంట్ ఏర్పడిందే ల్యాండ్లు కబ్జా చేయడానికి అనే విధంగా పరిపాలన సాగించినటువంటి గత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ మాఫియాని ఎంత బలపరిచాడనేది కూడా ఈ సమస్యల ద్వారా మాకు తెలుస్తూ ఉంది. ఈ రోజున అనేక సమస్యల నుంచి వచ్చినటువంటి ఇమ్మీడియట్లీగా పరిష్కారం మేము చేస్తూ, అలానే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అప్పుడప్పుడే పరిష్కరిస్తూ, వాళ్ళ యొక్క ఏదైతే ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా పరిష్కారం ఇక్కడ ప్రజావేదిక బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఏ సమస్యకు వచ్చినా ఇమ్మీడియట్లీగా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేమే చేస్తూ ఉన్నాం. అక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా కొన్ని సమస్యలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఈ ల్యాండ్ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, ఉన్న కలెక్టర్ గారితో కూడా ఇమ్మీడియట్లీగా మాట్లాడి ఈ పరిష్కార మార్గం మరి ఎదుగుతుంది చూస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళు వచ్చినటువంటి కష్టం మర్చిపోతూ ఉన్నారు. కమిటీ పరిష్కార మార్గం చూస్తున్నారు. కాబట్టి చక్కగా ఇక్కడ